After finishing the movie, ఎంతవరకు తెలుగు నేర్చుకున్నారు? How far you learned Telugu? See, I can understand, I mean, if two people are conversing, if I pay attention, I can understand. I can't speak. Not even a single word? No, words I can speak, of course. Can you now? You'd say something, I will repeat it. మీరు చాలా బాగున్నారు. మీ చాలా బాగున్నారు. Oh, great. అంటే చాలా ఈజీగా dedication is also good and she's so I'm planning on learning the language but okay. రాజ్, మీరు అంటే యాక్టర్ అవ్వాలని మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, సో ఎంతవరకు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే స్కిల్స్ వైజ్ కానీ లేకపోతే పర్సనాలిటీ వైజ్ కానీ వాట్ ఎఫర్ట్స్? పర్సనాలిటీ వైజ్ ప్రస్తుతానికి ఈ సినిమాకి క్యారెక్టర్ డిన్ డిమాండ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్అవుట్స్ అండి. నేను నార్మల్గా ఎలా ఉన్నానో ఒక నార్మల్ కుర్రోడ్ ఎలాగ ఉంటాడు, ఈ మధ్యన యూత్లో కుర్రోళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ నేను ఈ సినిమాని చేశాను. కెరటమ్ సబ్ టైటిల్ క్యాప్షన్ కూడా ద వే ఆఫ్ యూత్. అవునండి, వాళ్ళ థింకింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఆ కెరటం అనే టైటిల్ని మేము డిసైడ్ చేశాం. ఓకే. సో పర్సనాలిటీ, స్కిల్స్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ ప్రతి యాక్టర్కి దాట్స్ అన్ అడ్వాంటేజ్ అండ్ మైలేజ్. I want to concentrate more on my dance and my workouts and in future. And Rakul, for you, even an anything new to learn? I think every day there is so much to learn. That's how I live. I cannot say that I'm perfect in anything. You know, there's no end to learning. So I'm open to everything. There's so many things to learn. I'm open to learning everything and become better day by day. What is your leisure time actually? I am not left with any leisure time as such, but if I have any, then I like to play golf. Oh, great. Yeah, I love playing golf, so I like to do that. But after, entering into this field, would you get that much time to, Exactly what I'm saying, I don't get time, but at least I go and practice, Earlier I used to play almost every week, but also modeling used to keep me very busy, and like I told you, studies and modeling went hand in hand, and it wasn't like I was doing modeling part-time. So I gave my 100% to everything. So that's why I said there was hardly any leisure time, but I love golf. It's a very time-consuming game though. So maybe just play 4-5 holes and come back. Okay. And Raj, Meeru, me leisure time occupation ఏంటి? Fine. ప్రస్తుతానికి కదా ఖాళీ అనే వర్కౌట్స్ డాన్స్ అవి కాకుండా ఖాళీ టైంలో చేయడం ఏంటి ఇష్టం అంటే హాయిగా తిని పడుకోవడం. ఓకే. తర్వాత అంటే బిజీ అయ్యాక అలాగూ టైం దొరకదు కదా? అలా కదండి, ట్రయింగ్ టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ట్రయింగ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. దే వర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో ఫ్రెండ్స్తో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత తక్కువ నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై ఫ్యామిలీ ఎస్పెషలీ, దే బీన్ సపోర్టింగ్ మీ. ఎన్ని కష్టాలు వచ్చినా దే వర్ ఆల్వేస్ దేర్. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. కాన్ఫిడెంట్ గా నడవడానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేశారు. సో ఐ లవ్ టు స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ. హాబీస్ అంటే ట్రిప్స్కి వెళ్ళడం అండి, గో ఆన్ ట్రిప్స్, హాలిడేస్ అండ్ ట్రావెలింగ్ బేసిక్లీ. ఓకే. అండ్ ప్రభాస్ గారు మీకు ఎంతవరకు అంటే హీ కంట్రిబ్యూట్స్ టు యువర్ యాక్టింగ్ టాలెంట్? హీస్ బీన్ ఇన్స్పైరింగ్ మీ అలాట్ అండి. ఆ స్టార్డమ్, ద వే హీస్ వర్కింగ్ హార్డ్. ఆయన చాలా చాలా హార్డ్ వర్కర్ అండి. ఇంత పెద్ద స్క్రీన్ మీద అంత ఇదిగా పవర్ఫుల్ గా కనిపిస్తారు కానీ హీస్ రిజర్వ్డ్ మ్యాన్ అని కొంచెం ఒక ఒపీనియన్. రిజర్వ్ కాదు, హీస్ బేసిక్లీ అ వెరీ షై పర్సన్ అండ్ వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. ఏంటంటే రిజర్వ్డ్ అన్నదానికి నాకు ఇప్పటిదాకా మీనింగ్ తెలియదు. ఐ డోంట్ నో ద మీనింగ్ ఫర్ రిజర్వ్డ్ అంటే దిస్ పర్టికులర్ టర్మ్, బట్ he's a very nice person and he never, he's never out of focus. And ఇప్పుడు కూడా ఇంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా he works very hard. That actually నేను చూసి ఎప్పుడు పడుకుంటూ ఉంటాను, వేరే పని ఏం చేయను, నేను స్టార్ట్ చేయాలని ఇన్స్పిరేషన్. ఎందుకంటే పెద్దనాన్నారు ఇంటికి అప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే ప్రభాస్ ఇస్ వర్కౌట్ స్టార్ట్ చేశాడంట, పొద్దున్నే లెగ్స్ వెళ్ళిపోయారు, హీస్ వర్కింగ్ అవుట్ 4 hours 5 hours అంటే అవును కదా మేము కూడా చేయాలి కదా. ఆ ఇన్స్పిరేషన్, ఆ థాట్ వచ్చేస్తుంది. What am I doing? He inspires me in real life more than screen life. Sometimes nela paina, sometimes ningilona, okkadiga dusukenta nemila. We fly high. Sneham ma swasalaga, gundeni cherukoga, santoshapu hansi paina terutu. We fly high.
రకుల్ మీరు మిస్ ఇండియాగా ఎలాగో సెలెక్ట్ అయ్యారు కాబట్టి యూ నో హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. If you want to share your beauty tips with us, what do you share with us? Oh wow! I think the best thing is to remain positive from within. Okay. I have realized that. That reflects on your face, huh? I think if you're happy from within, it shows on your face. If you keep thinking about what's going to happen, how are things going to work, if you think too much and especially think bad for others, I think that affects your inner self and that shows on your face. Yeah. So the happiness is the key to looking good. Okay, and secret of your beautiful eyes and smile? That you'll have to ask my mom. I was born with open eyes. My mom says, you know, when you were born, you were looking around and after crying for a second, you were talking. After I was born, I was looking around and I was talking that time. Okay. Okay. So that's what they say, that you cried for a minute and then you were like, okay, where am I? What is it? And I had so many questions to ask. That's the kind of look I was giving them. So At time of birth only you were deserved for that title and matter. Oh God. Beautiful eyes and beautiful so smile. much. Thank you. సాధ్యమేనా నీ ప్రేమ మాయల్లో పడి నా ప్రాణం నాదోనా సాధ్యమేనా నా గుండెలో తుల్లోయిలా నీ ధ్యానం ఆగేనా. తర్వాత ఇప్పుడు ఎట్లాగో మీరు స్టార్ అవుదామని యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. లేదు, దాట్స్ ద రాంగ్ పర్సెప్షన్. Yeah. నేను స్టార్ అవుదామని అయితే ఇండస్ట్రీలోకి రాలేదండి. ఐ కేమ్ హియర్ టు బి అ గుడ్ యాక్టర్ అండ్ గెట్ అప్రిసియేషన్ యాజ్ అ గుడ్ యాక్టర్. Okay. ఒక మంచి యాక్టర్ గా పేరు రావాలి, ఒక మంచి నటుడుగా నేను ప్రూవ్ అవ్వాలనే దాంతో వచ్చాను. ఒక స్టార్ అయిపోవాలి లేకపోతే సూపర్ స్టార్ అయిపోవాలి అన్న ఆ ఉద్దేశం ప్రస్తుతం లేదు. ఇట్ విల్ కమ్ విత్ టైమ్, ఇట్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఓకే, మంచి యాక్టర్ కావాలని, మంచిగా యాక్టింగ్ స్కిల్స్ మీరు ప్రూవ్ చేసుకోవాలని వచ్చారు. అంటే పర్సనల్ గా మీకు అంటే యాక్షన్ మూవీస్ ఇంట్రెస్ట్, కామెడీ మూవీస్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అలాంటి హారర్ మూవీస్, Vampires. వ్యాంపైర్ మూవీస్ ఈ మధ్యనే కొంచెం యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు దెయ్యం సినిమాలు అంటే ఇష్టం ఉండేవి, మధ్యలో మర్చిపోయాను. ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒకరు తీసుకొచ్చి వ్యాంపైర్ ఇంగ్లీష్ సిరీస్ ఉంది వ్యాంపైర్ డైరీస్ అని, అదొకటి ఇచ్చారు. అది కాకుండా దెయ్యం సినిమాలు అన్ని కొంచెం ఈ మధ్యన కిక్ స్టార్ట్ అయింది మళ్ళీ. అవి ఎక్కువ చూసేస్తున్నాను. అసలు ఖాళీ టైం దొరికినప్పుడల్లా దెయ్యం సినిమాలు కూడా వేస్తున్నాను, లెఫ్ట్ రైట్ Oh my God, what do you learn out of it? నథింగ్, ఇట్స్ ఫన్. అంటే మంచి సినిమా టాకింగ్ అబౌట్ గుడ్ మూవీస్, గుడ్ హారర్ ఫిల్మ్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మీరు కొంచెం చాలా మంచి హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, Okay. చాలా బాగుంటాయి. And Rakul, your choice? For characters? Yeah. I think there is I haven't really thought whether I want to play a certain kind of character or not, but I'd be open to experimenting with my own self, because I've just stepped into the industry. Yes. So I don't know what kind of roles will I fit into best, but as far as I know myself, I'm pretty versatile to experiment with myself. So that's what I'd like to do for a couple of years before I find. No, actually, I would like to always keep experimenting with my character. In that case, and if any character comes with a de-glamour kind of role, would you accept? Of course. I think that there have been great actors. Rani Mukherjee in Black was not a glamorous role, Yeah. but she's proved herself as a great actor. So that's what I want to do. You know, prove myself as an actor first before doing anything else. Okay, that's great, and thank you very much spending time with us, and good luck to you, both of you, because you have started your career. And last but not the least question, Raj, meeku ante ఏదైనా డ్రీమ్ రోల్ పెట్టుకున్నారా? వాట్ ఈస్ యువర్ ఇప్పుడు పెద్దయ్యాక ఏంటంటే అలా సపరేట్ గా ఈ మూవీ చేయాలి డ్రీమ్ రోల్ అని ఏం లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా దట్స్ అ డ్రీమ్ రోల్ ఫర్ మీ. దానికి న్యాయం దట్ ఈస్ అ డ్రీమ్ రోల్. ప్రతి క్యారెక్టర్ నాకు ఒక డ్రీమ్ రోల్, దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. బికాస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. So all the best and good luck for your future Thank you. projects, and thank you, Nakul. Thank you very so much. much.